అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి 'ఒడిస్సీ 2' ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో, అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ ప్లే లిస్ట్‌లో పొందుపరచబడి ఉన్నాయి. ప్రతీదీ కూడా ఇక్కడ మీకైతే అందుబాటులో ఉన్నాయి. 'ఐ హావ్ ఏ డ్రీమ్' కావచ్చు, 'షెర్లాక్ హోమ్స్' గురించి కావచ్చు, అండ్ టోటల్ ఏదైతే 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' ఉందో, దానికి సంబంధించిన క్యారెక్టర్ స్కెచ్‌లు కావచ్చు, ప్రతీదీ కూడా ఇక్కడ మీకైతే అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఏవైతే గ్రామర్ అంశాలున్నాయో రైటింగ్ ఏదైతే రాయాల్సిందో అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మీరు గమనించాల్సిన విషయం ఏందంటే, కొన్నిటిని డిగ్రీ నుంచి అరువు తీసుకోవడం జరిగింది. అంటే డిగ్రీలో ఉన్న వాటిని దీనిలోకి తీసుకొచ్చారనమాట. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి 'హిరోషిమా చైల్డ్' గురించి తెలుసుకోబోతున్నాం. దాని యొక్క నోట్స్ అనేది మనం చూడబోతున్నాం. ఒడిస్సీ 2లో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో యూనిట్ 2లోని 'హిరోషిమా చైల్డ్'. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా టోటల్ సిలబస్ పొందొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా టోటల్ సిలబస్ పొందొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో 'హిరోషిమా చైల్డ్' నోట్స్ అని ఉంటుంది కదా! దాన్ని టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అన్ని వీడియోస్ అనేవి మీరు యాక్సెస్ చేయొచ్చు. ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. లేదా సింపుల్‌గా అవి మాకు తెలీదండి అనుకుంటే సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే కామెంట్ సెక్షన్‌లో నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం నజీమ్ హీక్మెట్ రాసినటువంటి 'హిరోషిమా చైల్డ్' గురించి మనం చూడబోతున్నాం. ఎవరు? ఎవరు ఈ 'హిరోషిమా చైల్డ్'? నజీమ్ హీక్మెత్ ఏం చెప్పాలనుకుంటున్నారు తన పద్యం ద్వారా? నజీమ్ హీక్మెత్ 1902లో జన్మించడం జరిగిందండి. 1963లో ఆయన మరణించడం అయితే జరిగింది. వాజ్ ఎ వరల్డ్ రినౌన్డ్ టర్కిష్ పోయెట్. ఈయన టర్కీకి సంబంధించినటువంటి కవి అన్నమాట. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కవి ఈయన నజీమ్ హీక్మెట్. హీ వాజ్ ఆల్సో ఏ ప్లే రైట్. నాటకకర్త, నాటకాలు రాసేవాడు అండ్ నవలలు రాసేవాడు ఈయన. సో, టర్కిష్ పేరు కాబట్టి మనం హీక్మెట్ అనేది నజీమ్ హీక్మెట్. నవలలు రాసేవాడు. హీ వాజ్ నోన్ యాజ్ ఎ రొమాంటిక్ కమ్యూనిస్ట్. ఆయన్ని రొమాంటిక్ కమ్యూనిస్ట్ అని పేర్కొనేవాళ్ళు. దానికి కారణం ఏందంటే, ఈయన రాసేటటువంటి అంశాలు కొన్ని సోషలిజం అండ్ యాజ్ వెల్ యాజ్ లవ్ రిలేటెడ్ కూడా వెల్ బ్యాలెన్స్‌డ్‌గా రాయడం వల్ల తన కథల్లో ఈయన్ని రొమాంటిక్ కమ్యూనిస్ట్ అని కూడా అంటారు. హీ స్పెంట్ ఇయర్స్ ఇన్ ప్రిజన్ ఆర్ ఎక్సైల్ ఫర్ హిస్ పొలిటికల్ బిలీఫ్స్. తనకున్నటువంటి పొలిటికల్ వ్యూ పాయింట్స్ వల్ల ఎప్పుడు ఈయన టార్గెటెడ్ పర్సన్ అయ్యేవాడు. ఈ టార్గెటెడ్ పర్సన్ అవ్వడం వల్ల ఏం జరిగేదంటే, ఇతన్ని దేశ బహిష్కరణ అనేది గావించారు. కొన్నిసార్లు జైల్లో కూడా ఉంచారు. అండ్ కొన్నిసార్లు జైలు తప్పించుకోవడానికి తనకు తానే రష్యాకెళ్ళిపోయాడనమాట. కాబట్టి ఈ అందుకని ఇతనేందంటే అతని జీవితాన్ని బహిష్కరణ వేరే దేశంలో గడపడమో, జైల్లో గడపడమో జరిగింది. హిస్ వర్క్ ఈస్ సెలబ్రేటెడ్ ఫర్ హిస్ లిరికల్ ఫ్లో. జనరల్‌గా లిరిక్ అని దేన్నంటారంటే, లైర్ అనేటటువంటి వాయిద్యం మీద వాయించేటటువంటి సౌలభ్యం ఉన్న పోయెమ్స్‌ని లిరిక్స్ అంటారు. లిరికల్ ఫ్లో అండ్ డీప్ హ్యూమనిజం ఉంటుంది. మానవతావాదం ఉంటుంది. మతతత్వం ఉండదు. సోషలిజం కన్నా కూడా ఆయన హ్యూమనిజంని ఎక్కువగా నమ్మాడు. అండ్ వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి కోసం అండ్ సోషల్ జస్టిస్ అండ్ అందరికి కూడా న్యాయం, సాంఘిక న్యాయం అనేది జరగాలి అనేసి నజీమ్ హీక్మెత్ భావించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునే 'హిరోషిమా చైల్డ్' యొక్క కాంటెక్స్ట్ ఏంటి? మనం నోట్స్ చూస్తున్నాం. అండ్ ఈ పోయెమ్ యొక్క కాంటెక్స్ట్ అంటే సందర్భం ఏంది? ఎందుకు ఈ 'హిరోషిమా చైల్డ్' అంటే ఎవరు? అంటే ఒక 7 ఏళ్ల అమ్మాయి హిరోషిమా చైల్డ్. దిస్ పోయెమ్ 'హిరోషిమా చైల్డ్' వాస్ రిటెన్ ఎ డికేడ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. 1945లో ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది. 1945 ఎప్పుడు స్టార్ట్ అయింది? 1939 నుంచి 45 6 ఏళ్ల పాటు సాగిందనమాట. ద పోయెమ్ సర్వ్స్ యాజ్ ఏ హాంటింగ్ యాంటీ వార్ ప్రొటెస్ట్. ఇది ఈ పోయెమ్ అనేది మనల్ని వెంటాడుతా ఉంటుంది ఓ దెయ్యంలాగా. యాంటీ వార్ ప్రొటెస్ట్‌కి. అంటే యుద్ధం వద్దు అనేటటువంటి ఆందోళన కలిగించేటటువంటి పోయెమ్ అన్నమాట ఇది. 1945 తర్వాత 10 ఏళ్లకి రాయబడడం జరిగింది. అంటే 1955. ఇట్ ఫోకసెస్ ఆన్ ఆఫ్టర్‌మ్యాథ్ ఆఫ్ అటామిక్ బాంబింగ్ ఇన్ హిరోషిమా ఇన్ 1945. 1945లో హిరోషిమా మీద ఒక అణుబాంబు వేయడం జరిగింది. హీక్మెత్ యూజెస్ ద గోస్ట్ ఆఫ్ ఎ యంగ్ విక్టిమ్.
ఈ అణుబాంబ్ వేస్తే ఏం జరుగుతుంది అంటే, మనిషికి పెద్ద చనిపోతున్నాననే ఆలోచన కూడా ఉండదు. మొత్తం ఒక పెద్ద వాయు సుడిగుండాలు, అగ్ని సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి, మీరు తేరుకునే లోపలే మీరు బూడిదైపోతారు. అండ్ వచ్చినటువంటి గాలికి ధూళి ఎగరబడుతుంది. మీరు బూడిదవ్వడమే గాదు, మీ ఎముకలు మిగలవు. మీరు ధూళిగా మారిపోతారు. బూడిదగా మారిపోతారు. కొన్ని సినిమాల్లో మనం చూసుంటాం. ఊరికలా టచ్ చేయంగానే ఆ బూడిదంతా రాలిపోయిద్ది. మనిషి మొత్తం కనబడ్డనమాట. అట్లా. ఇంకోటేందంటే, అగ్ని సుడిగుండాల వలన బూడిదగా మారిపోయినటువంటి వ్యక్తి ఈ గాలికి కొట్టబడి అసలు బూడిద గూడా కనిపించదనమాట. హీక్మెత్ యూజెస్ ద గోస్ట్ ఆఫ్ యంగ్ విక్టిమ్. ఇక్కడ ఒక 7 ఏళ్ల పాప చచ్చిపోతుంది ఈ విధంగానే. ఆ అమ్మాయి దయ్యంలాగా మారుతుంది. హి రిమైండ్స్ హ్యుమానిటీ. ఈ పోయెమ్ ద్వారా ఏందంటే, మానవత్వాన్ని అరే! వేరేది కాదమ్మా, మతతత్వం గాదు, కులతత్వం గాదు, మానవత్వం అనేది ఒకటుంది. అరాచకత్వం వద్దు, మానవత్వం గావాలి. ట్రాజిక్ కాస్ట్ ఆఫ్ న్యూక్లియర్ వార్‌ఫేర్ ఆన్ ఇన్నోసెంట్ లైవ్స్. అమాయకమైనటువంటి వ్యక్తుల మీద న్యూక్లియర్ వార్‌ఫేర్ అంటే అణుబాంబులు ఎలాంటివి ఉత్పాతాన్ని, ఉపద్రవాన్ని, భయాన్ని, భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయో ఈ పోయెమ్ తెలియజేస్తుందనమాట. ఏం జరిగిందసలు? జపాన్ చాలా యాక్చువల్‌గా రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అనేది చాలా వేగంగా అండ్ దూసుకెళ్తా ఉంటుంది. ప్రపంచ అగ్రరాజ్యం ఎవరంటే జపాన్‌గా వెలుగుతుందనమాట. చాలా పవర్‌ఫుల్‌గా వెళ్తా ఉంటుంది. అమెరికా ఏం చేస్తుంది అంటే, ఈ ఏవైతే శత్రు దేశాలు ఉన్నాయో జపాన్ శత్రు దేశాలకి ఓ బడ్డీ కొట్టు పెట్టి బాంబులు అమ్ముతా ఉంటది. రండి, రండి కొనండి, జపాన్ మీద ఎయండి అని సంథింగ్ ఇట్లా. ఆ దేశాలు కూటముల మధ్య ఏందంటే అమ్ముతా ఉంటుంది. నాకు వ్యతిరేకంగా నువ్వు బాంబులు అమ్ముతావు అనేసి జపాన్ ఏం చేస్తుంది అంటే, పర్ల్ హార్బర్ అనేటటువంటి చోట ఏం చేస్తుందంటే, తను బాంబుల వర్షం కురిపిస్తుంది. అసలు యాక్చువల్‌గా అమెరికా యుద్ధంలో లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధంలో లేదండి. అస్సలు యుద్ధంలో లేనే లేదు. బయటుండి దేశాలు కోరుతున్నాయి కాబట్టి నేను బాంబులు ఇస్తున్నా అని చెప్పింది. ఎప్పుడైతే జపాన్ పర్ల్ హార్బర్ మీద దాడి చేసిందో, ఇక అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగిందనమాట. యాక్చువల్‌గా జపాన్ రెచ్చగొట్టేసింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ జపాన్ మీద వీళ్ళు ఇక లాభం లేదు, ఇది ఈజీగా జరగదు, ఈడికి గుణపాఠం చెప్పాల్సిందే జపాన్‌కనేసి ఆగస్టు 6న ఎప్పుడు 1945 ఆగస్టు 6న హిరోషిమా మీద అణుబాంబు ప్రయోగించడం జరిగింది. ఆ అణుబాంబు అనేది అంతవరకు ప్రపంచానికి దాని యొక్క పరిణామాలు తెలీదు. అమెరికా తాను ఎంత ప్రమాదకారి అనేది 1945 ఆగస్టు 6, ఆగస్టు 9న ప్రపంచానికి పరిచయం చేసింది. ఎప్పుడు 1945లో. అండ్ దరిదాపులుగా 80 ఏళ్ల తర్వాత కూడా అమెరికా అంటే భయపడడానికి కారణం ఆ 2 బాంబులే. ఎంతలా అంటే, కొన్ని వందల కిలోమీటర్లు జపాన్‌లో ఆ హిరోషిమా ఇప్పటికి కూడా, నాగసాకి ఇప్పటికి కూడా కోలుకోలేని ప్రదేశాలుగాను, కనీసం గడ్డి పూచ కూడా అక్కడ మొలవవంటే అర్థం చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి పెను విపత్తుని అమెరికా హిరోషిమా, నాగసాకి మీద క్రియేట్ చేసిందో. ఆ బాంబు వేయంగానే మనుషులు బూడిదవుతారు. అండ్ ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్‌లున్నాయో అండ్ గడ్డి పూచల్లాగా వణుకుతాయనమాట. ఇప్పుడు 'హిరోషిమా చైల్డ్' ఎవరు రాశారు ఇది? నజీమ్ హీక్మెట్ రాసినటువంటి ఈ 'హిరోషిమా చైల్డ్' ఎవరు అంటే ఒక అమ్మాయి. ఎలాంటి అమ్మాయి? ఒక 7 ఏళ్ల అమ్మాయి. ద పోయమ్ ఈస్ నారేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ఎ 7 ఇయర్ ఓల్డ్ గర్ల్. ఆత్మ అనమాట. 7 ఏళ్లు ఉన్నటువంటి అమ్మాయి యొక్క ఆత్మ. షీ పెరిష్డ్ ఇన్ హిరోషిమా బ్లాస్ట్. 1945 ఆగస్టు 6న సంభవించినటువంటి ప్రమాదంలో ఆ హిరోషిమా బ్లాస్ట్‌లో చనిపోయినటువంటి 7 ఏళ్ల అమ్మాయి ఆత్మ మాట్లాడుతుంది. షీ వాండర్స్ ఫ్రమ్ డోర్ టు డోర్. ప్రపంచంలోని ప్రతి ఇంటి తలుపు తడుతుంది. షీ ఈజ్ ఇన్విజిబుల్ అండ్ అన్‌హార్డ్. ఆమె ఎవ్వరికి కనిపించదు, ఎవ్వరికి వినిపించదు కూడా. ఎందుకు? ఆత్మ కాబట్టి. షీ ఈజ్ స్టిల్ యంగ్. ఆ అమ్మాయి 7 ఏళ్ల అమ్మాయిలాగే ఉండిపోయింది. ఎందుకని? బికాజ్ చిల్డ్రన్ హూ డై డు నాట్ గ్రో. పిల్లలు గనక చిన్నప్పుడే చనిపోతే
ఆత్మ అయిన తర్వాత వాళ్ళు పెరగరు. అదే ఏజ్‌లో కొనసాగుతారు. ఆ అమ్మాయికి ఇప్పటికి కూడా 7 ఏళ్లే. ప్రతి ఇంటి డోర్ దగ్గరికెళ్తుంది. తలుపు తడుతుంది. ఏం చెప్తుందో చూద్దాం ఫర్దర్‌గా. కానీ ఎవరికీ కనిపించదు. ఎవరికీ వినిపించదు. బహుశా ఈ హీక్‌మెత్‌కే ఆయనకే 'నజీమ్ హీక్‌మెత్' గారికే కనిపించి వినిపించుండొచ్చు. షీ వివిడ్‌లీ డిస్క్రైబ్స్ హర్ డెత్. ఆమె చాలా వివరంగా, స్పష్టంగా తాను తన యొక్క చావు గురించి చెబుతుంది. ఏమని చెప్తుందంటే, 'నజీమ్ హీక్‌మెత్, నేను ప్రతి ఇంటికి వెళ్తున్నాను, తడుతున్నాను. ఎవరు నా మాట వినట్లేదు. ఎవరికీ నేను కనబడట్లేదు. కానీ నీకు చెప్తాను నేనెలా చనిపోయానని' ఆ 7 ఏళ్ల పాప ఆత్మ చెప్తుందనమాట. హర్ హెయిర్ స్కార్చ్డ్ బై ఫ్లేమ్స్. ఎక్కడి నుంచో వచ్చినవి పెద్ద పెద్ద ఏంటి అగ్ని జ్వాలలు. నా జుట్టంతా కాలిపోయింది. హర్ బాడీ టర్న్ టు డస్ట్. వితిన్ సెకండ్స్‌లో తన దేహమంతా ధూళిలాగా మారిపోయింది. అండ్ స్కాటర్డ్ బై ద విండ్. ఏదైతే ప్రెషర్ వచ్చిందో, ఆ ఎయిర్ ప్రెషర్ ఏదైతే కొట్టిందో దెబ్బకి తన ఒళ్ళు మొత్తం ధూళిగా మారడమే కాకుండా, ఆ ధూళంతా గాలికి చెదరగొట్టబడింది. అంటే తానొక ఎంటిటీ ఉన్నానని గాని, చనిపోయానని గాని ఎవరికీ తెలీదు. కాకపోతే హిరోషిమాలో ఉన్నారు గాబట్టి, హిరోషిమాలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొన్ని కిలోమీటర్ల వరకు అదే దుస్థితి అనేది జరిగింది కాబట్టి అక్కడే చనిపోయారని కన్ఫర్మ్ అంతే. అన్‌లైక్ ఎ లివింగ్ చైల్డ్, బ్రతికుండేటటువంటి ఏదైతే పాప, పిల్లోడు చిన్న పిల్లలుంటారో, షీ సీక్స్ నో ఫుడ్. వాళ్ళలాగా ఈ అమ్మాయికేమి ఆహారం ఇవ్వాల్సిన అవసరంలా. స్వీట్సు పెట్టాల్సిన అవసరంలా, అన్నం పెట్టాల్సిన అవసరంలా. ఇన్‌స్టెడ్ బదులుగా హర్ ప్లీజ్ ప్యూర్‌లీ సెల్ఫ్‌లెస్. అదిగో హీక్‌మెట్స్. మీరు చేయాల్సిందేందంటే, నాకు అన్నం పెట్టడమో, స్వీట్‌లియడమో, లేకపోతే ఇంకోటి కాదు. బొమ్మలు కొనియడమో కాదు. నేను నిస్వార్థంగా ఒకటి అడుగుతున్నాను చేయగలరా? షీ ఆస్క్డ్ ద లివింగ్ టు సర్వైవ్ ఫర్ గ్లోబల్ పీస్. బ్రతికున్న వాళ్ళందరినీ కూడా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించమనండి. మనుషులుగా బ్రతకండి. షీ ఆస్క్డ్ ఆల్ టు ఎన్ష్యూర్ థట్ ద వరల్డ్ చిల్డ్రన్ కెన్ గ్రో అప్ నేచురల్లీ. నాలాగా 7 ఏళ్ల పాపలాగా అందరిని కూడా శాపగ్రస్తులుగా మార్చొద్దు. కొంచెం చిన్న పిల్లల్ని కనికరించండి. మానవత్వంతో బ్రతకండి. అండ్ ప్రపంచ శాంతిని మనం కోరుకుందాం. ప్రపంచంలోని పిల్లలంతా కూడా సహజంగా, ఆనందంగా, నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ ప్లే వితౌట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బై వార్. ఈ యొక్క యుద్ధాలతో ఎంతోమంది పసిపిల్లలు, ఏమీ తెలియని పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి దుస్థితికి రాకుండా ప్రపంచ శాంతి కోసం పాటుపడండి. జనాలందరికీ చెప్పండి. నేను కనబడట్లేదు ఎవరికీ. హిక్మెత్, నువ్వైనా చెప్పు. మీరైనా చెప్పండి. నజీమ్ హిక్మెత్, మీరైనా చెప్పండి. ప్రపంచానికి చెప్పండి. నేను తలుపు తడుతున్నాను. ఎవరికీ అసలు వినబడట్లా. డోర్ తీశాడు నేను కొట్టాను తీశాడనుకుంటున్నా. కానీ నేను వినబడట్లా, కనబడట్లా. కాబట్టి మీరైనా చెప్పండి. 'హిరోషిమా చైల్డ్' ఈస్ ఎ టైమ్‌లెస్ యాంటీ వార్ యాంథెమ్. ఒక పసిపాప, మరి 7 ఏళ్ల అమ్మాయి. అంటే మన భాషలో సెకండ్ క్లాస్ చదివేటటువంటి అమ్మాయి. మరి అలాంటి చిన్న పాప ఏం తప్పు చేసిందని తన ప్రాణాలను కోల్పోవాలి? 'హిరోషిమా చైల్డ్' ఈస్ ఎ టైమ్‌లెస్ యాంటీ వార్ యాంథెమ్. అండ్ సమయం అనేది దీనికి లేదు. ఈ పీరియడ్‌లోనే అది పనికొస్తుంది 'హిరోషిమా చైల్డ్' పోయెమ్ అనేది కాదు. ప్రపంచానికి మేలుకొలుపనమాట. అమెరికా చేసింది ఆ రోజున ఏదైతే చేసిందో ప్రపంచాన్ని గడగడ వణికేటట్టు చేసింది. ఎవ్వరు కూడా ఇంత అరాచకం, ఇంత భయంకరమైనవి చేయగల అణుబాంబులున్నాయనే సంగతి ఎవ్వరికీ తెలీదు. అమెరికా దగ్గరున్నాయి. ఆ రోజున ప్రపంచం భయపడడం జరిగింది. ప్రపంచాన్ని అమెరికా తన గుప్పిట్లో ఉంచుకోవడం మొదలుపెట్టింది. ఈ రోజుకు కూడా. ఇట్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఎ హిస్టారికల్ ట్రాజెడీ ఇంటూ ఎ పర్సనల్ ఫ్లీ. తనకు జరిగినటువంటి ఏదైతే ట్రాజెడీ ఉందో, దుఃఖాంతమైనటువంటి తన జీవితాన్ని ఎలా మార్చింది అంటే, ఒక పర్సనల్ విజ్ఞప్తి చేస్తుంది. ఒక చిన్న విజ్ఞప్తిగా మార్చింది. దయచేసి నాకు జరిగినట్టు మరి ఎవరికీ జరగనీయకండి. ఏ పాపకో, ఏ బాబుకో అట్లా జరగనివ్వకండి. ఇట్ అడ్జస్ట్ అస్ టు చూస్ పీస్ అండ్ ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఫ్రమ్ ద హారర్స్ ఆఫ్ ద వార్. ఈ యుద్ధాలొద్దు. యుద్ధాల వల్ల బలయ్యేది పసిపిల్లలే. వాళ్ళ భవిష్యత్తును కాపాడండి.
అనేసి ఆ పాప యొక్క ఆత్మ ఘోషిస్తుంది అనేసి నజీమ్ హీక్మెత్ గారైతే రాయడం అయితే జరిగింది. ఇది 'హిరోషిమా చైల్డ్' అనమాట. టోటల్‌గా నోట్స్ ఇది. అండ్ మనకేందంటే టోటల్ మనం కవి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అసలు ఈ పోయెమ్ ఎందుకు రాయాల్సొచ్చిందో, ఎప్పుడు రాయబడిందో, కథలో ఏంటి ఈ కథ టోటల్‌గా మనమైతే చూడడం జరిగింది. దిస్ ఈస్ ద నోట్స్ ఆఫ్ 'హిరోషిమా చైల్డ్' బై నజీమ్ హీక్మెత్. మీకు ఈ విధంగానే కావాలి అనుకుంటే యాక్చువల్‌గా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా మీరు ఫుల్ టోటల్ ప్లే లిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా టోటల్ ప్లే లిస్ట్ మీరైతే యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.